ముస్లిం పంచాయతీలైతే అని నక్సలైట్లు చెలరేగిపోతారని రకరకాలుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి చాలా మంది చాలా రకాలుగా రాష్ట్రం ఏర్పడొద్దని చెప్పి ప్రయత్నాలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లాంటి మహానగరంలో తలెత్తుతుందని చెప్పి కూడా చాలా వక్రభాష్యాలు చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. కానీ 9.5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా మరి గూండాగర్దీ కానీ చిల్లర రౌడీ షీటర్లు వాళ్ళ దురాగతాలు కానీ ఇట్లాంటివేవీ కూడా లేకుండా 9.5-10 ఏళ్ల పాటు ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ మహానగరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది. అభివృద్ది బాటలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ విషయం కూడా మీకు తెలుసు. ఈ అభివృద్ధిని ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలతులు శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు 2018లో గాని 2023లో గాని 2 శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2015 జీహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం. మళ్ళీ రెండవసారి కూడా 2020 సంవత్సరంలో తిరిగి మళ్లీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ హైదరాబాద్ లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతోని గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించేందుకని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకు పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గూండగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే
మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు గాని పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని ఒక కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా లాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే. ఇవాళ మా సోదరులు మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక చేయబడ్డా, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేల మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, దమ్ముంటే మల్కాజ్గిరిలో పనిచేసి ఎలక్షన్లు వస్తాయి, వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు. మేం చెప్తాం 10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినరో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇవాళ మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేని తనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇవాళ విస్తృతంగా తిరుగుతుంటే మీకు అర్థమైతలేదు. మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీగా అండ కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికలో మరి అధికారుల దురాగతాలను ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు, ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదనే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి, తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ గాని, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు. ప్రజలు ఎన్నుకున్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతోనున్నాడు, అట్లే గెలిచిన కార్పొరేటర్లు మీతోనున్నారు, ప్రజల ఆశీర్వాదం మీతోనుంది. మనం ఎవ్వనయ్యకు భయపడే అవసరం లేదు. తప్పకుండా మీకు మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా ఉంటది. మళ్ళా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొడితే మేమందరం వస్తాం, మీకు అండగా ఉంటాం. ఎవరు అధైర్యపడద్దని చెప్పి కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకా మా మల్లారెడ్డి గారు, ఇంకా మా మిగతా నాయకులందరూ కూడా వచ్చిన వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ పేరు పేరున మా కార్యకర్తలకు, నాయకులకు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని యథావిధిగా ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.